అవును, అయోధ్యలోని రామ మందిరం ఓపెన్ అయింది. బట్ ఎలా వెళ్ళాలి? ఇన్ కేస్ వెళ్ళాలి అంటే ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి? అసలు మొత్తం బడ్జెట్ ఎంత ఉండొచ్చు భయ్యా? టెంపుల్లో హారతి చేయించాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే కదా, నిజమేనా? అంత దూరం వెళ్తున్నాం కదా, టెంపుల్తో పాటు చూడడానికి ఇంకేమేమి ఉన్నాయి? ఇలాంటి డౌట్స్ మనందరికీ చాలానే ఉన్నాయి. సో గైస్, టుడే ఐఎమ్ హియర్ విత్ డీటెయిల్ బ్లాగ్ అబౌట్ రామ్ మందిర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఎంవికే. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వ్లాగ్, ప్లీజ్ పక్కన ఉన్న లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. దట్ విల్ మోర్ యూస్ఫుల్ ఫర్ అస్. ఇలాంటి వీడియోస్ తీయాలంటే మాకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలా లైక్ కొడితే కనుక ఈ వీడియో చాలా మందికి రీచ్ కూడా అవుతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికంటే ముందు మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి రీచ్ అవ్వాలంటే మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ వచ్చేసి మనకు ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది, అది అందరికీ తెలిసిందే. అండ్ మనకు ఫ్లైట్ ఫెసిలిటీ కూడా రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు. అయోధ్యలో ఎయిర్పోర్ట్ కూడా చేశారు కదా, సో అక్కడ మనకు ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఫ్లైట్స్ అయితే మనకు అవైలబుల్ ఉండవు, ఎందుకంటే చాలా బుకింగ్స్ అయితే అయిపోయాయి. మనకు ఆల్మోస్ట్ 2 to 3 months వరకు అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, కాబట్టి మనకు మోస్ట్లీ దొరకవు. మనకు కావాలంటే కనుక చాలా కాస్ట్లీగా ఉంటుంది, లైక్ 20,000 అబోనే ఉంటుంది టికెట్ అయితే. మనకు ఇన్ కేస్ మనం ఫర్దర్గా లైక్ ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటే కనుక ఒక 6 months తర్వాత ఆర్ 4 months తర్వాత ప్లాన్ చేసుకుంటే కనుక మనకు ఒక 6,000 7,000 మనకు ఫ్లైట్ టికెట్స్ అయితే దొరకవచ్చు. ఇన్ కేస్ మనం ట్రైన్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయోధ్యకు వెళ్ళడానికి. మీరు ఇన్ కేస్ హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కర్నూలు అలాంటి లొకేషన్స్లో ఉంటే కనుక మనకు వీక్లీ 1 ట్రైన్ మాత్రమే అవైలబుల్గా ఉంది డైరెక్ట్ అయోధ్యకు వెళ్ళడానికి. బట్ గైస్, డోంట్ వరీ, వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ టు రీచ్ అయోధ్య రామ్ మందిర్. వీక్లీ మన మెయిన్ సిటీస్ నుంచి ట్వైస్ ఆర్ ట్రైస్ మనకు ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గోరఖ్పూర్కి. సో మనం గోరఖ్పూర్కి వెళ్ళి గోరఖ్పూర్ నుంచి అయితే అయోధ్యకి వెళ్ళొచ్చు. గోరఖ్పూర్కి వెళ్ళే ముందే బస్తీ అండ్ గోండా జంక్షన్స్ అయితే మనకు టచ్ అవుతాయి. సో మనము గోండా ఆర్ బస్తీలో దిగేసి అక్కడ నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు అయోధ్యకి. మన లొకేషన్స్ నుండి అయోధ్యకి ట్రైన్ టికెట్స్ 700 to 800 వరకు ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏసీలో వెళ్ళాలంటే కనుక 1,500 to 4,000 వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్రీ ప్లాన్గా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని డైరెక్ట్ అయోధ్య జంక్షన్కి వస్తే కనుక అయోధ్య జంక్షన్ నుండి రామ్ మందిర్కి జస్ట్ 1.2 kilometers డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ట్రాన్స్పోర్ట్ త్రూగా టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. దే మైట్ కాస్ట్ 20 to 50 rupees per person. అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ గై విల్ డ్రాప్ యూ వేర్ ఎవర్ యూ వాంట్. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే టెంపుల్ గేట్ దగ్గర అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. లేదు మీరు ఇన్ కేస్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే మీకు రూమ్స్ అయితే సజెస్ట్ చేస్తాడు. గైస్, ఇన్ కేస్ మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి 10,000 అబోనే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా టెంపుల్ ఓపెన్ అయింది కాబట్టి చాలా మంది వెళ్తున్నారు. అండ్ మీకు 10,000 బిలో వస్తుందని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు 10,000 అబోనే ఉంటుంది. లేదు మీరు ఫర్దర్గా లైక్ ఒక 2 months తర్వాత 4 months తర్వాత వెళ్దాం అనుకుంటే ఇప్పటి నుంచే బుకింగ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు 10,000 బిలోలో ఫ్లైట్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గైస్, ఎయిర్పోర్ట్ నుండి శ్రీరామ జన్మభూమి మందిర్కి 12 kilometers డిస్టెన్స్ అయితే ఉంది. మీరు అక్కడ నుండి ట్యాక్సీస్లో అయితే రావచ్చు. ట్యాక్సీస్ మీకు తెలిసిందేగా 400 to 500 వరకు ఛార్జ్ చేస్తారు. అయోధ్య వెళ్ళాం ఓకే, బట్ ఎక్కడ స్టే చేస్తాం? ఎందుకంటే టెంపుల్ రీసెంట్గా ఓపెన్ అయింది. సో అక్కడ మనకు డార్మెంటరీస్ అండ్ రూమ్స్ అవైలబుల్గా ఉండొచ్చా? అది కూడా కరెక్టే కదా సార్? గైస్, నో నీడ్ టు వరీ, మనకు అయోధ్యలో స్టే చేయడానికి హోటల్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాలంటే మనకు ఎక్కువ ఆప్షన్స్ అయితే దొరకపోవచ్చు, ఎందుకంటే టెంపుల్ రీసెంట్గా ఓపెన్ అయింది అండ్ చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి స్టేకి మాత్రం ఎక్కువ ఆప్షన్స్ అయితే మనకు ఉండకపోవచ్చు. బట్ ఒక 6 months తర్వాత ఆర్ 1 year తర్వాత అయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ ధర్మశాలాస్ కూడా ఎక్కువగా లేవు ప్రెజెంట్. సో ధర్మశాలాస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, చాలా కడుతున్నారు. అండ్ చాలా వరకు కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, చాలా హోటల్స్ అయితే కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. సో ఒక 1 year తర్వాత వెళ్తే కనుక చాలా బెటర్ అనేసి నా సజెషన్. మీరు ఇన్ కేస్ కంఫర్టబుల్గా వెళ్ళాలి అనుకుంటే 1 year తర్వాత వెళ్ళండి. ఇన్ కేస్ మీరు లేదు 6 months బిఫోరే మేము దర్శనం చేసుకోవాలి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి. అండ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం పక్కన పెడితే మీరు మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే పే చేయాల్సి వస్తుంది. లైక్ ఇక్కడ మీరు ఒక 2,000 ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ 3,000 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎందుకంటే ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి అండ్ హోటల్స్ రూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి డిమాండ్ అనేది పక్కాగా ఉంటుంది. సో అమౌంట్ మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో గైస్, రామ్ జన్మభూమి గేట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ చిన్న స్టాల్స్లా ఉంటాయి. మీరు అక్కడ మీ మొబైల్స్ని, కెమెరాస్ని అండ్ మీ యాక్సెసరీస్ని అక్కడ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. చెప్పాలంటే ప్రజెంట్ చాలా రద్దీ ఉండడం వల్ల ఎవరు మోస్ట్లీ అక్కడ డిపాజిట్ చేయట్లేదు, అందరూ మొబైల్ తీసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామందికి లక్ ఏంటంటే టెంపుల్లోకి కూడా మొబైల్ తీసుకెళ్తున్నారు, చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. బట్ ఫర్దర్గా అయితే ఇది జరగదు. మొబైల్స్ మాత్రం పక్కా మీరు డిపాజిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీకు వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక రూమ్లో పెట్టేసి రావడం బెటర్.
లేదు మొబైల్స్ మాత్రమే ఉన్నాయి, లైక్ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ డిపాజిట్ చేసి టెంపుల్కి వెళ్ళొచ్చు. మీకు ఆ గేట్ నుండి టెంపుల్కి రీచ్ అవ్వాలంటే 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళే గ్యాప్లోనే మీకు చాలా వరకు చెకింగ్స్ అయితే ఉంటాయి. అండ్ గైస్, ఉత్తరప్రదేశ్లో అన్ని టెంపుల్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో క్లోజ్ ఉంటాయి. రామ్ మందిర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ఓపెన్ చేసి 11:30కి క్లోజ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఓపెన్ చేసి ఈవినింగ్ 7 o'clockకి క్లోజ్ చేస్తారు. అండ్ శ్రీరామ్ జన్మభూమి మందిర్లో ఎవ్రీ డే 2 times హారతి జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ 6:30కి అండ్ ఈవినింగ్ 7:30కి. ఇన్ కేస్ మీరు రామ్ మందిర్లో ఆరతి జరిపించాలి అనుకుంటే ఆన్లైన్లో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీతో పాటు ఆ శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి సీనియర్ సిటిజన్స్ ఆర్ హ్యాండిక్రాఫ్ట్ పర్సన్స్ వస్తే కనుక వాళ్ళ కోసం గవర్నమెంట్ వీల్ చైర్స్ని మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గైస్, అంత దూరం వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ప్లేసెస్ని విజిట్ చేయకుండా ఉంటామా? లేదు కదా, పదండి వెళ్దాం. సో గైస్, అన్నిటికన్నా ముందు హనుమాన్ గరీ మందిర్. ఈ టెంపుల్ చూడడానికి పెద్ద కోటలా కనిపిస్తుంది. ఈ టెంపుల్లో మీరు మొబైల్స్ క్యారీ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. ఈ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపు ఓపెన్ అవుతుంది. టెంపుల్ మొత్తం భక్తులు జై సియారాం అని జపిస్తూ ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారు. టెంపుల్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడ చూసినా ప్రతి గోడకి హనుమాన్ చాలీసా అయితే చెక్కి పెట్టారు. సెకండ్ టెంపుల్ వచ్చేసి దశరథ్ మహల్. ఇదే ఆ శ్రీరామచంద్రుని తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క కోట. ఈ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఓపెన్ అయ్యి 12 o'clockకి క్లోజ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ అయ్యి 8:30కి క్లోజ్ అవుతుంది. థర్డ్ లొకేషన్ వచ్చేసి కనక్ భవన్. ఈ లొకేషన్లోనే ఆ శ్రీరాముడు మరియు సీతాదేవి ఉండేవారు. ఈ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ 9కి ఓపెన్ అయ్యి ఆఫ్టర్నూన్ 11కి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ అయ్యి 9 o'clockకి అయితే క్లోజ్ అవుతుంది. అండ్ గైస్, ఇక్కడ ఫుడ్ అంటారా, పర్ డే ఈచ్ పర్సన్కి 600 నుండి 1000 వరకు అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. అయోధ్యలో అన్ని టెంపుల్స్ కవర్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో సరయూ నదికి అయితే వెళ్ళండి. మీకు టెంపుల్స్ దగ్గర నుండి సరయూ నదికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సరయూ నదికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది బోటింగ్ వచ్చేసి 50 రూపీస్ to 100 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. సో గైస్, బోటింగ్ అవ్వగానే మీరు ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఘాట్ దగ్గర మీకు ఎవ్రీడే ఈవినింగ్ గంగారతి అయితే అవుతుంది. అండ్ గైస్, మీరు అయోధ్యలో ఫొటోస్ దిగడానికి మంచి సెల్ఫీ పాయింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ చాలా లొకేషన్స్ అయితే స్పాట్ చేశారు. అక్కడ చాలా ప్లేసెస్లో సెల్ఫీస్ దిగడానికి, లైక్ ఫొటోస్ దిగడానికి మంచి లొకేషన్స్ అయితే పెడుతున్నారు. అండ్ గైస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అయోధ్యలో నైట్ లైట్ షో అయితే అవైలబుల్గా ఉంది. గైస్, మీరు మంచిగా నది ఒడ్డున కూర్చొని లైట్ షోని మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గైస్, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశానని అయితే నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కనుక, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతిదీ మీరు ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో.
మీరు కామెంట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏం చేసినా ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా రిప్లై ఇస్తాను. అండ్ గైస్, వీడియోని లైక్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ బ్లాగ్ హియర్ ఓన్లీ. మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.